రాజ్యసభ పోతున్నారు ఇవాళ. కాబట్టి ఎట్టి బస్సులో పొత్తు అనేది ఉండదు. కేసీఆర్ చేస్తున్నాడు. దానికి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాకు సపోర్ట్ ఇస్తారు. కాంగ్రెస్ కోవట్టు ఉన్నారు, కేసీఆర్ కోవట్టు వారు సపోర్ట్ ఇస్తారు అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ నుండి కేసీఆర్ కోవట్లు, కేసీఆర్ కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడుకునే ప్రయత్నం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు సేమ్ ఇట్నే అయిపోయారు. ఇదే టీవీలలో బ్రేకింగ్ వచ్చింది. కేసీఆర్ ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, ఇక మౌడి గారికి అవసరం లేదు, ఈయనే వ్యవసాయ శాఖ మంత్రి అయితే అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు. టీవీలలో బ్రేకింగ్ ఇచ్చారు. పొత్తు ఏడ పొత్తుంది అయిపోయినారు. ఇంతవరకు ఎప్పుడన్నా పొత్తు పెట్టుకున్నామా? మేము కలిసి పోటీ చేస్తామా? బీఆర్ఎస్ పార్టీ ఉండి కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ము గారిని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ప్లాన్ చేశారు మమ్మల్ని ఓడగొట్టడానికి. పార్లమెంట్ లో పోడియం దగ్గర బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు. మరి వాళ్ళు మేము కలిసి ఉన్నామా? లేదంటే వాళ్ళు కలిసి ఉన్నారా? చర్యని కదా ఫస్ట్ 6 గ్యారెంటీలు చెప్పండి కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీల సంగతి ఏంది, ఇచ్చిన హామీల సంగతి ఎందుకు అది కావాలి. ఫస్ట్ ఈ విగ్రహాలు ఇవన్నీ తర్వాత విషయం, పెట్టాలి, ఏది పెడతా పెట్టాల్సిందే. ఇప్పుడు ఫస్ట్ 6 గ్యారెంటీల సంగతి ఏంది, ఇచ్చిన హామీల సంగతి ఏంది, బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల మీద విచారణ సంగతి ఏంది, వాళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, అది ఇప్పుడు తెలంగాణ సమాజానికి కావాలి. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అవినీతి పాల్పడ్డదనే ఇలా మీకు అధికారం ఇచ్చారు. మీ హామీలు, మీ గ్యారెంటీలు చూసి ప్లస్ అవినీతి వ్యతిరేకంగా మీకు ఇచ్చారు. మీరు ఏం చేయాలి దాని మీద మాట్లాడాలి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ తెలుస్తలేదు. మళ్ళీ కేసీఆర్ స్టార్ట్ చేసి మళ్ళీ భాష స్టార్ట్ చేసిండు. వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళకే నష్టం ఇది. మళ్ళీ ఏం చేసిండు, ఆంధ్రాలో కొంతమంది నాయకులను పట్టుకొని మళ్ళీ రాజధాని స్టార్ట్ చేసి మళ్ళీ ఆయన రాజధాని స్టార్ట్ అనే నాకు కట్ట కాలే చివరి కట్ట కాలే వరకు కూడా తెలంగాణ కోసం కుట్రతో మళ్ళీ ఈయన భాష స్టార్ట్ చేసిండు. అంటే ప్లాన్ మళ్ళీ తెలంగాణ కేసీఆర్ కూడా తెలంగాణ లేదు, మళ్ళీ కేసీఆర్ తెలంగాణ, కేసీఆర్ లేడీ పట్టే తెలంగాణ మళ్ళీ స్టార్ట్ అయింది. ఆంధ్రలో వచ్చి రాజధాని అంటున్నారు, హైదరాబాద్ ఆక్రమించుకుంటామంటున్నారు. అంత ప్లాన్ కేసీఆర్ ప్లాన్ అంతే. అదే కాంగ్రెస్ వాళ్ళు గ్రహిస్తున్నారు. వాళ్ళకి ఎవరికి అంత పెద్ద పార్టీ లేదు.